ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సౌత్ ఇండస్ట్రీలో కొన్ని హిట్ పేర్స్ రిపీట్ అవుతున్నాయి. సీనియర్ హీరోస్ దగ్గర నుండి జూనియర్ హీరోస్ వరకు తమకు అచ్చొచ్చిన కెమిస్ట్రీ వర్కౌట్ అయిన భామలతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వాళ్ళెవరో లుక్కేద్దామా? టాలీవుడ్ మన్మధుడు నాగార్జున టబులది హిట్ పేర్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ హిట్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 1996లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చాలా మందికి ఫేవరెట్ ఫిలిం కూడా. ఆ తర్వాత ఆవిడ మావిడేలో కనిపించిన ఈ జోడీ మళ్ళీ ఎందుకో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత నాగ్ 100 మూవీలో కనిపించబోతున్నారన్న బజ్ గట్టిగానే నడుస్తోంది. తమిళ దర్శకుడు రాగ్ కార్తిక్ దర్శకత్వంలో రీసెంట్లీ పట్టాలెక్కిన ఈ ఫిలింలో చైతు అఖిల్ కూడా గెస్ట్ అపీరెన్స్ ఇవ్వనున్నారట. టాలీవుడ్ ది బెస్ట్ పేర్లో ఒకటి వెంకటేష్ అండ్ మీనా. ఈ ఇద్దరు నటించిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. చంటితో మొదలైన వీరి జర్నీ దృశ్యం 2 వరకు సక్సెస్ఫుల్ గా సాగింది. నెక్స్ట్ దృశ్యం 3లో కూడా పేరప్ కాబోతున్నారు. ఇప్పటికే దృశ్యం 3 మలయాళ వర్షన్ ఆల్రెడీ పట్టాలెక్కగా త్వరలోనే తెలుగు వర్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు దర్శకుడు జీతు జోసెఫ్. రజనీకాంత్ రమ్యకృష్ణ ఈ జోడీ నీలాంబరి నరసింహగానే తెలుసు. ఈ కలవని జంట కలిపేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్లో ఈ ఇద్దరు భార్యాభర్తలుగా కనిపించారు. ఇప్పుడు జైలర్ 2లో కూడా కంటిన్యూ అవుతుంది ఈ కాంబో. ఇక జూనియర్స్ విషయానికి వస్తే ధనుష్ మరోసారి రౌడీ బేబీని రిపీట్ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. బైసన్ తర్వాత మారి సెల్వరాజ్ మరోసారి ధనుష్తో మూవీ చేయబోతున్నాడు. ఇందులో సాయి పల్లవిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట మారి. ఇదే నిజమైతే 7 ఏళ్ల తర్వాత మారి 2 జోడీ కొలాబరేట్ కానుంది. శివకార్తికేయన్ వీలు కుదిరినప్పుడల్లా హీరోయిన్లను రిపీట్ చేస్తుంటాడన్న టాక్ ఉంది. కీర్తి సురేష్, ప్రియాంక అరుల్ మోహన్లతో 2 సార్లు జోడీ కట్టిన శివ, శ్రీలీలతో కూడా మరోసారి జోడీ కడుతున్నాడట. ప్రస్తుతం ఈ ఇద్దరు పరాశక్తిలో నటిస్తూ ఉండగా డాన్ ఫిల్మ్ సిబి చక్రవర్తితో తెరకెక్కించబోయే సినిమాకు కూడా కిసిక్ బ్యూటీని రిఫర్ చేసినట్లు కోలీవుడ్ టాక్. ఈ జోడీలు సందడి చేస్తే ఫ్యాన్స్ కు పండగే. వరుస పెట్టి సినిమాలను ఆడియన్స్ ముందుకి తెచ్చేయడంలో మోహన్ లాల్ కే కాంపిటీషన్ అయింది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పటికే 4 సినిమాలతో పలకరించిన ఈ కేరళ కుట్టి టపాస్ల పండుగకు 2 సినిమాలతో 2 ఇండస్ట్రీస్ ని ఆక్యుపై చేసేస్తోంది. క్రేజీ ఆఫర్స్ దక్కాలంటే పద్ధతిగా నటిస్తే సరిపోదని కాస్త లేట్ గా బోధపడింది అనుపమ పరమేశ్వరన్ కు. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ తెరిచి గట్టి షాకే ఇచ్చింది. అప్పటి నుండి వద్దంటున్న చేతి నిండా ఆఫర్లతో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఏడాది ఇప్పటికే 4 చిత్రాలతో పలకరించేసిన కర్లీ హెయిర్ గర్ల్ దివాళీకి 2 ఫిలిమ్స్ దించేస్తుంది. మారి సెల్వరాజ్, ధ్రువ్ విక్రమ్ కాంబోలో వస్తున్న బైసన్ మలయాళ ఫిలిం ది పెట్ డిటెక్టివ్ ఈ నెలలోనే వచ్చేస్తున్నాయి. ఏడాది డ్రాగన్ హిట్ తో మొదలైంది అనుపమ జర్నీ. ఫస్ట్ హాఫ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన సెకండ్ హాఫ్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. వరుసగా 4 నెలల నుండి పలకరిస్తూనే ఉంది. వివాదాలతో జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూలైలో విడుదలైతే ఆగస్టు 22న పరదాతో పలకరించింది అమ్మడు. ఈ 2 ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా సెప్టెంబర్లో రిలీజ్ అయిన కిష్కిందపురి బూస్టర్ అయింది. ఇక అక్టోబర్ నెలలో 2 ఫిల్మ్స్ తెచ్చేస్తుంది. అక్టోబర్ 17న మారి సెల్వరాజ్, ధ్రువ్ విక్రమ్, బైసన్ విడుదలవుతుంటే సడన్లీ టపాస్ల పండుగకు వచ్చేసింది ది పెట్ డిటెక్టివ్. అక్టోబర్ 16న మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇది ఏప్రిల్ 25నే విడుదల చేయాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తుంది. మరి ఈ రెండింటిలో ఏ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందో, మళ్ళీ అనుపమ కాల్ షీట్స్ నింపే ఫిలిం ఏదో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ ఫ్రైడే థియేటర్స్ దగ్గర పెద్దగా సినిమాల సందడి లేదు. కాంతారా చాప్టర్ 1 తన హవాను కంటిన్యూ చేస్తోంది. మరి ఈ వీకెండ్ చూసేందుకు ఏం సినిమాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ వీక్ లో డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసిన సినిమాల లిస్ట్ ఏంటో చూసిద్దామా? తారక్, హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిలిం వార్ 2 భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసిన కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ కన్నా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుండి వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా మిరాయ్. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన మిరాయ్ నియర్లీ 150 కోట్లను కొల్లగొట్టింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ అక్టోబర్ 10 నుండి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తన సినిమా బాగున్నా ఎవరూ చూడటం లేదంటూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు గుర్తున్నాడు కదా. మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ ఆగస్టు 29న రిలీజ్ అయింది. అక్టోబర్ 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్నెక్స్ట్లో ప్రీమియర్ అవుతుంది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ అండ్ సింహ, సత్యం రాజేష్ కీ రోల్ ప్లే చేశారు. టాలీవుడ్ మూవీసే కాదు, తమిళ్, మలయాళ చిత్రాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా నేరుగా డబ్బింగ్ వర్షన్స్ లో సందడి చేస్తున్నాయి.
ఏ ఓటీటీల్లో ఏ సినిమాలు సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం పదండి. ఈ వీకెండ్ లో బాలీవుడ్ సినిమాలు సిరీస్లదే ఎక్కువగా హవా కనిపిస్తుంది. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన సౌత్ గర్ల్, నార్త్ బాయ్ రొమాంటిక్ లవ్ స్టోరీ పరం సుందరి అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంపై స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విధానంలో వద్దనుకుంటే అక్టోబర్ 24 వరకు ఆగాల్సిందే. మహావతార్ నరసింహ ఇచ్చిన స్ఫూర్తితో బాలీవుడ్ మరో యానిమేటెడ్ ఫిల్మ్ తెరకెక్కించింది. అదే కురుక్షేత్ర. మహాభారతంలో 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధాన్ని వెబ్ సిరీస్గా తీసుకొచ్చింది. అక్టోబర్ 10 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే కొంకనా సేన్ మర్డర్ మిస్టరీ సెర్చ్ ది నైనా మర్డర్ కేస్ జమ్నా పార్ సీజన్ 2 జియో హాట్స్టార్, ఎంఎక్స్ ప్లేయర్లో ఈ శుక్రవారం నుండే ప్రీమియర్ అవుతున్నాయి. ఈ వారం తమిళం నుండి 2 డిఫరెంట్ చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అర్జున్ దాస్, శివాత్మిక జంటగా నటించిన డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ బాంబ్ అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహా తమిళ్లో కూడా ప్రసారమవుతుంది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫిలిం నెల రోజులు కాకుండానే ఓటీటీ బాట పట్టింది. అలాగే స్పోర్ట్స్ డ్రామా రాంబో సన్నెక్స్ట్ వెద్1 అనే వెబ్ సిరీస్ G5లో సందడి చేస్తున్నాయి. మలయాళం నుండి ఉన్ని ముకుంద నటించిన మెహఫిల్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అనుదీప్ మరో ఫన్ మూవీని లోడ్ చేసేస్తున్నాడు. పార్కింగ్, లబ్బర్ పందు ఫేమ్, హరీష్ కళ్యాణ్ అప్కమింగ్ ఫిల్మ్ డీజిల్ నుండి ట్రైలర్ వదిలారు మేకర్స్. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. మడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ నుండి వస్తున్న ఫిలిం ధమా. ఇప్పటికే 2 పెప్ సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరొక సాంగ్ వదిలారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫిలిం అక్టోబర్ 21న థియేటర్లోకి రాబోతుంది. జాతిరత్నాలు, ప్రిన్స్ చిత్రాల తర్వాత అనుదీప్ నుండి వస్తున్న మూవీ ఫంకీ. విశ్వక్సేన్, కయాత్ లోహార్ జంటగా నటిస్తున్న ఫంకీ టీజర్ రిలీజ్ అయింది. మరోసారి క్రింజ్ కామెడీని వడ్డించేస్తున్నాడు అనుదీప్. గ్యాప్ ఇచ్చాడేమో కానీ టైమింగ్ మాత్రం మిస్ కానట్లే కనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది. లబ్బర్ పందు, పార్కింగ్ ఫేమ్ హరీష్ కళ్యాణ్ అప్కమింగ్ ఫిల్మ్ డీజిల్ దీపావళికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ ఫేమ్ వినయ్ రాయ్, సాయి కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్న డీజిల్ కు షణ్ముగం ముత్తుస్వామి దర్శకుడు. ఈసారి ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ హీరోగా మారాడు హరీష్. కన్నడ స్టార్ హీరో దర్శన్ అప్కమింగ్ ఫిల్మ్ ది డెవిల్. రచనా రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. డెవిల్ ఈ ఇయర్ ఎండింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 12న థియేటర్లో సందడి చేయనుంది. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.